ఆ మహిమ మనకు కూడా ఇస్తాడంట తండ్రి. హల్లెలూయా. తండ్రి నేను ఏకమై ఉండులాగున మీరు ఏకమై ఉందురన్నాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఎందుకు రక్షించాడంటే దేవుడు అనేక మందికి సువార్త చెప్పడానికి, అనేక మందికి ఆయన సువార్త చెప్పి అనేక ఆత్మలను నరకానికి వెళ్లకుండా రక్షించడానికి ఆయన మనల్ని నియమించుకున్నాడు. ఇదిగో జగతి పునాది వేయబడ ముందుకే నిన్ను నియమించితిని. హల్లెలూయా. నిన్ను ఏర్పరచుకుంటుని, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నిన్ను ఏర్పరచుకుంటుని అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ చిన్న సందేశాన్ని మన హృదయంలో విన్న వారందరి హృదయాల్లో ఫలభరితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.